గ్రామాలకు వెళ్ళినా తక్కువ గ్రామాలలో మా గురించి ఆలోచించి టెంట్ వేశారు. థ్యాంక్ యూ మన్నుటెండలో. వెరీ గుడ్. మీ ఆనందానికి ఉత్సాహానికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్రామం అంతా ఒకటైతే చాలా అందరి లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డెవలప్ చేయాలనుకున్నా కూడా మీరందరూ ఏకతాటి మీద ఉంటారు. మీ అందరికి ఏం కావాలో ఉంటాయి. ఒక పని చేస్తున్నప్పుడు ఒకళ్ళు అడ్డు పెట్టకుండా ఉంటారు. కాబట్టి అది ఒక మంచి పరిణామం. రెండోది మీకు ఈ జనరల్ గా నాకు అనిపించినవి ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు సాగునీరు ఈ బేసిక్స్, తర్వాత రోడ్లు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏ రోడ్లు అయితే ఇచ్చామో అవి ఉన్నాయి తప్పించి లాస్ట్ 4.5 సంవత్సరాల్లో ఒక్క రోడ్లు కానీ ఒక్క తట్ట మట్టి కానీ ఎక్కడ వేసినటువంటి పాపం లేదు. ఎందుకంటే రోడ్లకు ఓట్లు లేవు, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి రోడ్లు వేయటం మానేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నీళ్ల పరిస్థితి కూడా అదే. నీళ్ళది మరి కనీసం ఆయన తెలియదేమో. నీళ్లు ఇలా సమ్మర్ వస్తే నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. నీళ్లు కొన్ని నిల్వ పెట్టాలి, కొన్ని నిల్వ ఇవ్వాలి, లేకపోతే ఫిల్టర్లు మార్చాలి, చెరువుల్లో ఉండేవి, లేకపోతే అవన్నీ మురికి నీరు వస్తాయి అనేది కూడా ఆయన వాళ్ళకి ఎవరికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఇవి కాకుండా డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా గ్రామాల్లో ఉన్నాయి, అవి కూడా చేస్తాం. ఈ 3 కాకుండా అక్కడక్కడ అంటే గ్రామాలకు మధ్య ఉన్నటువంటి లింక్ రోడ్లు పాడైపోయినాయి. ఎందుకంటే సిమెంట్ రోడ్లు కానీ ఏ అయితే ఉన్నాయో అవి పాడైనాయి. అవి కూడా ఒకటి గుంతలు పుట్టాలి, లేదంటే కొత్త రోడ్లు వేయాలి. ఇది 4వది. ఇవి కాకుండా మేము నా పర్సనల్ గా యాజ్ అన్ ఎంపీ, డిఫరెంట్ గా మిగిలిన చాలా మంది ఎంపీలు ఉన్నారు, నేను వాల్యూ యాడ్ చేసేది ఎక్కడెక్కడ ఉన్నటువంటి కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ రాజ్యసభ ఫండ్స్ కానీ వాళ్ళతోటి మంచి రిలేషన్ బిల్డ్ చేసుకొని నా ఎంపీ లడ్స్ కాకుండా ఎక్స్ట్రా తెచ్చే రోడ్ ప్లాన్ చేస్తాను. రెండోది గ్రామాల్లో వెళ్ళినటువంటి ప్రతి ఎన్ఆర్ఐని కూడా టైఅప్ చేస్తాం. వాళ్ళకు ఒక భరోసా, ఒక నమ్మకం. వాళ్ళు 1 లక్ష 2 లక్షలు ఇస్తే ఆ 1 లక్ష రూపాయలు కూడా అవినీతి లేకుండా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించి గ్రామాల్లో ఎక్కడ పేదరికం లేకుండా ప్రతి వాళ్ళకి ఇల్లు కట్టించే మార్గం కానీ, లేకపోతే ఆ గ్రామానికి కావాల్సిన ఏదైనా సరే కమ్యూనిటీ హాల్స్ కానీ ఇంకోటి కానీ చేసే విధానంలో వాళ్ళందరినీ భాగస్వాములు చేస్తాం. అది రెండోది. మూడోది, సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ స్కీమ్ ఏముందంటే ఇప్పుడు జలజీవన్ మిషన్ ఉంది, దానికి కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మ్యాచ్ చేస్తే గోల్డ్ అండ్ డబ్బులు ఉన్నాయి. ఇక్కడ అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇది ఒకటే కాదు, అవి ఎక్కడెక్కడ ఉన్నా కూడా వెతుక్కొని వెళ్ళి ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ వెళ్ళి తిరిగి ఏది సాధ్యమో అవన్నీ తీసుకొచ్చి పెడతాం. 4వది, ఈ ప్రాంతంలో రైతులు పండించే పంటలకి మీకు కేవలం ఇప్పుడు ఏ విధంగా అమ్ముతున్నారు ఇదే కాకుండా ఇంకేమైనా అడిషనల్ ఇండస్ట్రీస్ మనం తీసుకురాగలమా? పసుపు కానీ, టొమాటోస్ కానీ, లేకపోతే పత్తి కానీ, వీటి నుంచి ఏదన్నా అవుట్పుట్ తెచ్చే విధంగా కొత్త ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పెట్టి తీసుకురాగలగటం. అదేవిధంగా చుట్టుపక్కల ఇందాక ఒక దళిత వాడికి వెళ్ళినప్పుడు ఒక అతను ఇచ్చాడు. ఇప్పుడు మనం అమరావతిలో ఎలా అయితే 33,000 ఎకరాలు సేకరించామో ప్రతి నియోజకవర్గంలో ఏదైనా ఒక 500 ఎకరాలు 300 ఎకరాలు మనం తీసుకొని అక్కడ ఏమన్నా ఇండస్ట్రీస్ పాకెట్స్ రైతులకు సంబంధించి ఏమన్నా పెడితే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యువకులకి ఉద్యోగాలు కానీ అక్కడికైనా తీసుకురాగలిగితే గ్రామాల్లో నుంచి వలసలన్నీ తగ్గిపోతాయి. గ్రామాలు నిర్వీర్యం అవ్వకుండా లాంగ్ టర్మ్ గా బెనిఫిట్ అవుతుంది అనేది కూడా ఒక మంచి ఆలోచన. ఆ విషయంలో కూడా బాబు గారితో మాట్లాడి కేవలం ఒక ప్రాంతం కాకుండా స్మాల్ క్లస్టర్స్ గా డెవలప్ చేయాల్సి ఇండస్ట్రీస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తాం. రామాంజనేయులు గారి గురించి మీ అందరికీ తెలుసు. మన అదృష్టం ఏంటంటే ఆయన గుంటూరు జిల్లాలోనే కలెక్టర్ గా చేయటం, ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత సమస్యల మీద, ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల మీద ఆయనకు ఒక అవగాహన, అభిప్రాయం ఉంది, సమర్థత ఉంది, ఒక పనులు చేయగలిగినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఆయన సమర్థత చూసి ఆయనకి ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నేను మా ఇద్దరికి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరం కలిసి సమన్వయంతో మీ అందరికీ కూడా ఎప్పుడు చూడనటువంటి అందుబాటులో కానీ అభివృద్ధి కానీ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.